సారీ అండి, ఇందాక చేస్తున్నాను కదా పలావ్ రైస్, అది వీడియో కట్ అయిపోయింది. చూడండి, రైస్లో ఈ పలావ్ దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఈ రైస్ ఉడకనివ్వాలి. మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ రైస్తో పాటే చికెన్ కర్రీ కూడా పెట్టాను ఫ్రెండ్స్. కాకపోతే అది వీడియో కట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఆనియన్స్, ఇది కర్రీకి ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేగుతుంది. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్నాను. చికెన్ కడుగుతుంది, రైస్ ఉడుకుతుంది. 2 పార్ట్స్గా వచ్చింది, ఏమనుకోకండి. కొంచెం దయచేసి వీడియో కట్ అయిపోయింది, కొంచెం సపోర్ట్ చేయండి, ఏమనుకోకుండా. చికెన్ వేసుకుందాం. కర్రీలో చికెన్ వేసుకుందాం. వర్షం పడుతుందని చేయమన్నారు మా వారు. వర్షానికి తినాలనిపించిందంట. ఫస్ట్ చపాతీ అడిగారు. వద్దులే, మళ్ళీ కలర్ రైస్ కావాలంటే కలర్ రైస్ చేస్తున్నా. ఫస్ట్ చపాతీ అడిగారు. లివర్ తీసుకురాలేదు, ఇష్టమైన లివర్. ఏంటో వచ్చింది. ఇది ఇలా ఉడుకుతుంది, మగ్గుతుంది, వేగుతుంది నూనెలో. చికెన్ ఉడికిపోయింది, ఉడుకుతుంది. ఇంకా మనం ఇందులో కారం వేసుకుందాం. కారం వేసుకొని చికెన్ పౌడర్ వేసుకుందాం. రైస్ ఎలా అయిందో చూద్దాం. రైస్ చూద్దాము. అయిపోయింది, రెడీ అయింది. రైస్ చూద్దాం. ఆహా, స్మెల్ అయితే ఆహాహా తిరిపోయింది. సూపర్ వచ్చింది. ఆహాహా, రైస్ అయితే సూపర్ వచ్చింది. స్మెల్ సూపర్ వస్తుంది. ఎందుకంటే మనం యాలుక్కాయ గింజలు విడివిడిగా తీసేసాం కదా, యాలుక్కాయ వేయలేదు, గింజలు విడివిడిగా తీసేసాం. అందుకని ఇంత స్మెల్ వస్తుంది. అంత పర్ఫెక్ట్ కుదిరింది. మా వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. చికెన్ కర్రీలో కారం వేద్దాం. కారం వేద్దాం, సరిపడినంత కారం వేద్దాం. మేము కొంచెం స్పైసీ ఎక్కువే తింటాం. మీరు ఎలా తింటారో చూసి వేసుకోండి. తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత, తిప్పిన తర్వాత, ఇది కొంచెం అలాగే వేగుతూ ఉంటుంది. తర్వాత మనం చికెన్ పౌడర్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. అంటే దించే ముందు వేస్తే బాగుంటుందని. తాలింపులో వేస్తే మాడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోయింది. ఇప్పుడు చికెన్ పౌడర్ వేసి, అంటే నేను థిక్ గ్రేవీ కర్రీ లాగా చేయలేదు, కొంచెం ఫ్రై పీస్ టైప్లో చేసాను. ఎప్పుడు థిక్ గ్రేవీ కర్రీ ఎందుకని కొంచెం ఫ్రై పీస్ బిర్యానీ టైప్లో చేసాను. దీన్ని కొంచెం మంచిగా కలుపుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఫ్రై పీస్ టైప్లో చేసా, అంటే థిక్ గ్రేవీ కర్రీ చేయాల, ఎప్పుడు అదే చేసుకుంటున్నామని ఇప్పుడు కొంచెం ఫ్రై పీస్ టైప్లో చేసా. ఓకే అండి, ఉంటాను, బాయ్.